పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో ఉన్న లాడ్జీలను శనివారం రాత్రి ఎస్పీ అఖిల్ మహజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాడ్జ్లో మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్ బుక్, సీసీ కెమెరాలు, ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉన్నారా మొదలగు అంశాలపై ఆరా తీశారు. గదులు అద్దెకి తీసుకున్న వారి పూర్తి వివరాలను తీసుకున్న తర్వాతే గదులను అద్దెకి ఇవ్వాలని సూచించారు. నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు. లాడ్జ్లో ప్రతి ఒక్కరూ వీధిగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, శాంతి భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సాయుధ బలగాలతో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. आधार कार्ड ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆధార్ కార్డు ఉండాలి అమ్మా. ఏమైనా దొంగలు ఉంటాయి, మీ మర్డర్ చేసి వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తారు? చేయవచ్చాలే ఆధార్ కార్డు కలిగితే ఇది నేరం లేకపోతే ఎలక్షన్ టైం మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 6 వరకు ఉంది. మీ అందరితో మనవి, మీరు ఓట్ రైట్ మీరు వాడుకోవాలి. దానికి ఇప్పుడు 144 ఆల్రెడీ సెక్షన్ పెట్టడం జరిగింది. అనవసరంగా 5 గంటల మంది ఎక్కువ మంది తిరగకండి. సోషల్ మీడియాలో ఒక్కరొక్కరి పైన పర్సనల్ రిమార్క్స్ చేయకండి. మీ 100 మీటర్స్ లైన్, 200 మీటర్స్ లైన్కి మీరు మీరు ఫాలో చేయాలి. 100 మీటర్స్ లైన్ అంటే జస్ట్ ఓటర్ పంప్ పోవాలి, అనవసరంగా ఎవరైనా పోవడానికి లేదు. 200 మీటర్స్ లైన్లో వెహికల్స్ ముందు పోవడానికి లేదు. ఎలక్షన్ బూత్ ఒక్కటి ఉండాలి ఒక పార్టీకి, ఒక పోలింగ్ లొకేషన్లో, అదే కూడా ప్లెయిన్ క్లాత్స్తో. ఎక్కువ మంది అక్కడ కూడా గ్యాదర్ చేయడానికి లేదు. ఇది కాకుండా బయట నుండి ఎవరైనా వచ్చారు వాళ్ళకు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అది కూడా మనం దానికోసం కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, హోటల్, లాడ్జెస్ కూడా చెక్ చేస్తున్నాం. మనం ఫోర్స్ మొత్తం దాదాపు 1000 మెంబర్స్ మనం వాడుతున్నాము ఎలక్షన్కి. ఎలక్షన్ ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది. అదే మనం దానికోసం మనం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నాం. పోస్ట్ మనం పెట్టడం జరిగింది, అదే రౌండ్ ద క్లాక్ నడుస్తున్నాయి. ఇది కాకుండా కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో 2-3 చెక్ పోస్ట్ డైనమిక్గా, అదే ఒక్క ప్లేస్లో వేములవాడ టౌన్లో, మళ్ళీ తిప్పాపూర్ బస్ స్టాండ్లో, మళ్ళీ కోరుట్ల బస్ స్టాండ్లో అది చేంజ్ అవుతుంది, డైనమిక్గా నడుస్తుంది. అయితే మీరు 100 డయల్ చేయొచ్చు. సివిజిలో ఒక యాప్ ఉంది, దానిపైన మీరు అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్లీ SHOకి ఫోన్ చేయొచ్చు. అడిషనల్ ఎస్పీ ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, నా నెంబర్ ఉంది. ఎవరైనా డైరెక్ట్లీ ఫోన్ చేసి ఇష్యూ ఉంది, మనం తొందరగా 100% రియాక్ట్